పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నేటి కవిత శీర్షికన నా కవితా శీర్షిక నేనున్నానని. నీవు గెలిచావని ఎవరో అంటే విన్నాను, నిన్ను పిలిచి అభినందిద్దామనుకున్నాను, కాని మొహం చెల్లక చాటేసుకున్నాను, మనసులోనే అభినందించి ఊరుకున్నాను. నీ గెలుపుని నీవు ఒకంత గర్వంతో నాకు తెలుపుతావనుకున్నాను, కాని వినమ్రంగానే విన్నవించుకున్నావు. నా వైఖరి పట్ల నీకే బాధ లేదనుకుంటాను, బహుశా నాకన్నా పరిణితి చెంది ఉన్నావేమో. నిజం చెప్పొద్దు, నేను మనస్ఫూర్తిగానే నిన్ను అభినందించాను, కరచాలనం చేశాను, కానీ నీ విజయంలో నాకు భాగముందని ప్రకటించుకోవడానికి అర్హుడను కానని బలంగా నమ్ముతున్నాను. నీవు చేసే ఏ చిన్న పెద్ద ప్రయత్నంలోనూ నేను చేయదగిన ఏ సహాయమూ నీకు చేయలేదు. నీ ఓటమిలోనూ నిరాశల చీకటి తావుల్లోనూ నేనెప్పుడూ నీకు చేయూతనివ్వలేదు. నీవు గెలిచి నిలబడతావని నమ్మకం లేకనేమో, నువ్వు సాధిద్దామనుకున్న దానికే నీ వరం కాదనేమో, నీ శక్తి సామర్థ్యాలు నేను అంచనా వేయలేకపోయుండొచ్చు. నాలో ఏ మూలనో నీవంటే ఓ చిన్నచూపు ఉండొచ్చు. అయితే నేనిప్పుడు ఓ జీవిత పాఠం నేర్చుకున్నాను. పక్కవాడు చేసే ఏ మంచి ప్రయత్నానికైనా బాసటగా ఉంటాను. ఓడినప్పుడు చేయూతనిస్తాను, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా అభినందిస్తాను, సానుభూతినై అనుభూతి చెందుతాను, నేనున్నానని భరోసా ఇస్తాను, నా ఉనికిని చాటుకుంటాను. ధన్యవాదాలు.